టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. మనకి తెలంగాణకు శుభవార్త. తెలంగాణ ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అదే వృద్ధులకు, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబుల్ ఆసరా పెన్షన్లకు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం మనకైతే త్వరలో హామీని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. పెరిగిన మొత్తాలను కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తామన్నారు. ఇక మనకి ఈ నెలలో అంటే మనకి చూసుకున్నట్లయితే 2025 జనవరి నెలలో మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే అన్నారు. ఇక మనకి దానికి సంబంధించిన కీలకమైన ఈ కొత్త పెన్షన్లు మనకి ఎవరైతే వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మరియు వికలాంగులకు ఆసరా పెన్షన్లకు రెట్టింపు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే ఏదైతే ఈ కానుకనైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం అయితే, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణమాఫీ వంటి అనేక ఎన్నికలకు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అయితే నెరవేర్చుకుంది. ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చుతూ ప్రభుత్వం ఆసరా పెన్షన్ను రెట్టింపు చేయడానికి ఇక సన్నాహాలు సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి క్లుప్తంగా సమాచారం అయితే అందిస్తాను. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పటిదాకా వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో ఇక అప్డేట్లకు వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికలతో ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం మరియు రైతు భరోసా పథకాన్ని అందించడం ద్వారా ప్రజలకు సంతృప్తి అనేది పరచడం ప్రభుత్వం లక్ష్యంగా మారింది. ఇక ఈ వాగ్దానాలలో మనకి అమలులో జాప్యంపై ప్రజలు అసంతృప్తిని పరీక్షించడానికి ఈ చర్య ఒక మనకైతే మార్గంగానైతే భావిస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్లను వృద్ధులకు మరియు వికలాంగులకు ఆర్థిక భద్రత అందిస్తాయి. మనకి కేసీఆర్ తన పదవి కాలంలో హయాంలో ఉన్నప్పుడు పెన్షన్ మొత్తాలను గణనీయంగా పెంచారు. 2013 ఎన్నికల్లో ఈ పెన్షన్లను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీని అయితే నెరవేర్చుకుంది 2025లో. ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లు అనేది ఈ రోజుతో మనకైతే పెంచబోతున్నారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఏదైతే నెలలు అయితే ఏవైతే ఉన్నాయో మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, అదేవిధంగా మనకైతే 6,016 రూపాయలను కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా మనకైతే సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ 2 నెలల్లో అంటే మే 31 అంటే మనకైతే జూన్ మొదటి వారంలో ఫైనాన్షియల్ కొత్త ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి 6వ నెల అంటే జూన్ నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందంజనలో మనకైతే ఆలోచన అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక మొత్తంగా ఈ పెన్షన్ల కింద 12,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా యాడ్ చేసుకోవడం అయితే జరిగిందంట. మనకి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారని అయితే అనుకోవచ్చు. ఇక మనకి ఈ వారం రోజులలో డేట్ కూడా ఫిక్స్ చేసి డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో పొందాలంటే తప్పకుండా ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ లింక్స్ అనే అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే నేరుగా మీ ఖాతాలో అయితే ఈ పెన్షన్ డబ్బులు జమ కావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.